నమస్కారం అందరికీ. ఈరోజు మీ అందరి కోసం వినాయక చవితి సందర్భంగా అసలు వినాయకుడిని 9 రోజుల తర్వాత ఎందుకు నిమజ్జనం చేస్తారు, దాని వెనుక ఉన్న శాస్త్రీయ కోణం ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. దేశవ్యాప్తంగా వినాయకుడికి అత్యంత వైభవంగా పూజలు కొనసాగుతున్నాయి. 9 రోజులు వైభవంగా పూజలు చేసిన తర్వాత ఈ ఏడాది సెప్టెంబర్ 6వ తేదీని వినాయక నిమజ్జనం కార్యక్రమానికి ఏర్పాట్లు చేస్తున్నారు. దీని వెనుక భక్తి మాత్రమే కాదని శాస్త్రీయ కోణం ఉందని చెబుతున్నారు. ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాం. వినాయక నిమజ్జన కార్యక్రమానికి భక్తులు తయారవుతున్నారు. మట్టితో తయారు చేసిన వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించి 9 రోజులు ఘనంగా పూజలు నిర్వహిస్తారు. వినాయక చవితి పండుగ వర్షాకాలంలో వస్తుంది. అధికంగా వర్షాలు పడడంతో చెరువులు, నదులు, కొనులను బురదలతో పేరుకుపోయి ఉంటాయి. ఒండ్రు మట్టి కోసం జలాశయంలో మట్టిని తీయడం వల్ల పూడిక తీసినట్టు అవుతుంది. అప్పుడు నీళ్లు తోట పడతారు. వినాయకుడి బొమ్మలను మట్టితో చేయడం వలన అందులోని ఉన్న ఔషధ గుణాలు పూజలు చేసిన వారికి ఎంతో ఉపయోగకరమని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. అంతేకాకుండా ఎన్నో ఔషధ గుణాలు కలిగినటువంటి పత్రాలు నీటిలో కలవడం వల్ల అందులో ఉన్నటువంటి క్రిమికీటకాలు తొలగిపోయి నీరు శుద్ధిగా చేయబడుతుంది. ఈ క్రమంలోనే ఈ విధమైనటువంటి నీటిని తాగటం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు రావని నిపుణులు చెబుతున్నారు. వినాయకుడి విగ్రహాలను నిమజ్జనం చేయటం వెనక కూడా మరో కారణం ఉంది. మట్టితో చేసిన విగ్రహాలను కేవలం 9 రోజులు మాత్రమే దైవత్వం ఉంటుందని, 9 రోజుల తర్వాత మట్టి విగ్రహాలను పూజించినప్పటికీ అందులో ఏ విధమైనటువంటి దైవశక్తులు ఉండవని, అందుకోసమే 9వ రోజు ఈ విధమైనటువంటి వినాయకుడి ప్రతిమలను నిమజ్జన చేస్తారు. ప్రస్తుతం కాలంలో ఎన్నో రసాయనాలకు ఉపయోగించి వినాయకుడి విగ్రహాలను తయారు చేయడం వల్ల వినాయకుడి విగ్రహాలను నిమజ్జనం చేసిన తర్వాత నీరు పెద్ద మొత్తంలో కలుషితమై ఎన్నో జలచరాలకు ముప్పు ఏర్పడుతుంది. కానీ ఏది ఏమైనప్పటికీ ఇప్పుడున్న కాలం బట్టి, పరిస్థితులను బట్టి చాలా వరకు మట్టితో చేసినటువంటి వితౌట్ ఎనీ కలర్స్తోనే వినాయకుడిని పూజిస్తున్నారు. అండ్ ఇప్పుడు వినాయకుడి నిమజ్జనం అని చెప్పుకోగానే గుర్తుకొచ్చేది ఏంటంటే ట్యాంక్ బండ్, ఒక మొత్తం ఇట్లా గణేషుల ప్రవాహం అనమాట. వందల కొద్ది, వేల కొద్ది వినాయకులు అన్నీ వచ్చి ఇట్లా ట్యాంక్ బండ్ పైన ఉన్నటువంటి హుస్సేన్ సాగర్లో వేయడం జరుగుతుంది. అదైతే ఒక అద్భుతమైన దృశ్యము. అది చూడడానికి వేలాది మంది, లక్షలాది మంది వెయిట్ చేస్తున్నారు. కోర్స్ టీవీ ఛానల్ ప్రతి ఒక్కటి లైవ్ టెలికాస్ట్లో పెట్టడం జరుగుతుంది. అందరూ వినాయకుడి పూజలు అందరూ మంచిగా జరుపుకున్నారని భావిస్తూ ఆ వినాయకుడి నిమజ్జనాన్ని కూడా మంచిగా భక్తి శ్రద్ధలతో కంప్లీట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అండ్ చాలా జాగ్రత్తగా నిమజ్జనం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.